all, it's me Swati Naidu and welcome to your favorite show Kaleka. మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆళ్ళ సత్యనారాయణ గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి కాల్ చేసి మరి డాక్టర్ గారితో మీ ప్రాబ్లమ్స్ ఏంటో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, పురుషులలో పురుషాంగం పొడవును పెంచడానికి జాకీ పద్ధతి ఇట్లా మరేదైనా పద్ధతుల వల్ల పురుషాంగం పెరుగుతుందంటారా? పురుషాంగం పెరగాల్సిన అవసరం ఉందా లేదా ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. బహు కొద్ది మందిలో మాత్రమే పెరగాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా చాలా 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 తక్కువ మందిలో. ఉదాహరణకు 1,00,000 మందిలో ఒకరికి అవసరం అవుద్దేమో తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి అవసరం లేదు. ఒకవేళ అవసరమైనా కానీ దాన్ని పెంచడానికి కోసమని ఏ విధమైన మందులు కానీ ఏ విధమైన టెక్నిక్లు కానీ ఏ విధమైన మెషిన్లు కానీ లేవు. కానీ కొంతమందికి మాత్రం స్ట్రెచ్ చేయడానికి సరిపడా, అంటే మనిషిని కట్టేసి పొడుగు లాగినట్టుగానే, అంటే లాగి కాళ్ళు పెట్టి కింద లాగి తలపైకి లాగినట్టుగా అదే విధమైన టెక్నిక్ వాడి కొంతమందికి ప్రయత్నం చేశారు. కానీ ఇంతవరకు ఎప్పుడూనూ సక్సెస్ అయిన గుర్తులు లేవు. ఇక ఇది కాకుండా కొద్దిమందికి మాత్రమే, అంటే మరీ లావున్న వాళ్ళకు కానీ లేకపోతే కొంతమంది కింద మొల మీద ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి సైజు కంటే కొంత పెంచడానికి లేదా పెంచినట్టు పెరిగినట్టు కనిపించడానికి సరిపడా కొన్ని ఆపరేషన్లు ఉన్నాయి, చేయొచ్చు. అట్లా కాకుండా నిజంగా పెంచడానికి మాత్రం అవకాశం ఉంది. అది మైక్రోపెనిస్ అంటే కండిషన్లో కానీ లేకపోతే ఏ మనిషికైనా ఒకవేళ ఏ కారణం చేత అయినా అంగం తెగిపోయినట్లు అనిపిస్తే దాన్ని తయారు చేయటానికి ఈ మోచేతి దగ్గర నుంచి ఒక ఫ్లాప్ తీసుకొచ్చి అక్కడ తయారు చేసి దాని లోపల మిషన్ లాంటిది పెడితే సెక్స్ పూర్తి సామర్థ్యంతో చేయగలడు. కానీ ఇది ఒక కాంప్లికేటెడ్ ఆపరేషన్, అది చేయించుకోవచ్చు. కానీ అది కొద్ది మందికి మాత్రం. ఇది ఒకవేళ ఎవరికైనా కానీ పొరపాటున యాక్సిడెంట్లో అంగం తెగిపోయినా లేకపోతే ఏదన్నా కానీ క్యాన్సర్ లాంటి జబ్బు వచ్చి దాన్ని తీసేయాల్సిన అవసరం వచ్చిన అటువంటి సందర్భాల్లో మాత్రమే ఇటువంటి ఆపరేషన్లు. లేకపోతే ఒక అమ్మాయిని అబ్బాయిగా మార్చడానికి చేసే విధమైన టెక్నిక్లు ఇది ఒకటి చేస్తాం. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. కొందరు దంపతుల్లో అంటే యోని ద్వారా సెక్స్ కాకుండా యానల్ సెక్స్కి ఎక్కువ ఇష్టపడతారు, కొందరు దంపతులు ఇష్టపడరు. సో యానల్ సెక్స్ వల్ల లేడీస్కి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? మొట్టమొదటి మీరు అడిగిన దానికి అది ఆ ప్రశ్నలోనే తప్పు ఉన్నది. ఏమిటంటే అందరూ యానల్ సెక్స్కి ఇష్టపడతారు అనేది తప్పు మాట. అది పోర్నోగ్రఫీ మూవీలో చూయించే మాట తప్పితే నిజం కాదు. నిజం చెప్పడానికి ఇండియాలో సెక్స్ అనుభవం ఉన్న మనుషుల లోపల 98% మంది ఆడవాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు యానల్ సెక్స్ అనుభవించలేదు. అదేవిధంగా మగవాళ్ళు కూడా 98% మంది, కనీసం 99% వరకు ఎప్పుడూ యానల్ సెక్స్ గురించి చేయటానికి ప్రయత్నం కూడా చేసి ఉండరు. ఒకవేళ కనుక హై అండ్ అంటే కొత్త వెరైటీలు చూద్దామనుకునే వాళ్ళకు కూడా జీవితంలో ఒక్కసారన్నా చేసిన వాళ్ళు, అంటే జీవితంలో ఒక్కసారన్నా చేసిన వాళ్ళు, అంటే వారి గమ్మత్తుకు తెలుసుకోవటానికి కానీ ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా అమెరికా లాంటి దేశాల్లో కూడా 30% మంది నుంచి లేరు. కాబట్టి ఇవన్నీ జనాలందరూ వాటిని చూసి ఊహించుకునే కానీ నిజంగా యానల్ సెక్స్ అనేది చేయటం అనేది చాలా చాలా అరుదుగా జరిగే సంఘటనలు మాత్రమే. ఒకవేళ కనుక అటువంటిది చేశారంటే అది చాలా కష్టం వస్తాయి. అది మగవాళ్ళకి కష్టం ఉంటుంది, ఆడవాళ్ళకి కష్టం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు అటు చేసేటప్పుడు మీ సొంత వాళ్ళతో చేసినా కానీ కండోమ్ వాడుకోవాల్సిందే. రెండోది, వాళ్ళకి ఎవరైతే తీసుకుంటున్నారో అంగాన్ని వాళ్ళందరికీ కింద చిరిగిపోయే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, వదిలైపోయి మోషన్ సంబంధించిన కష్టం, చాలాసార్లు పుండ్లు పడుతుంటాయి, రకరకాలైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఏ సెక్స్ ఇన్ఫెక్షన్ అయినా మలద్వారం దాకా చేసినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో హలో సార్, చెప్పండి. అంటే నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. దానివల్ల ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయా? మీరు హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. అంటే మీ శరీరం ఎదుగుదలకు కానీ లేకపోతే శరీరం లోపల ఏదైనా జబ్బులు రావటానికి కానీ ఆస్కారం లేదు.
మీకు మానసికంగా కూడా ఏమి ఇబ్బంది పడే అవకాశం కూడా లేదు. సెక్స్ పరంగా ఏ విధమైన కష్టం వచ్చేది కాదు. వీటిలో నిజంగా చెప్పాలంటే సెక్స్ పరంగా కొంత లాభం ఉందని చెప్పాల్సి ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు అసలు అటువంటిది చేస్తే, అంటే హస్తప్రయోగం చేస్తే కొంత సెక్స్ సంబంధించిన కష్టాలు వస్తాయి అని అనుకుని సెక్స్ కనుక చేస్తే అటువంటి వాళ్ళకి కొంత మానసికంగా ఇబ్బంది పడతారు. అంతేగాని శారీరకంగా కానీ సెక్స్ పరంగా కానీ ఏ విధమైన ఇబ్బందులు వచ్చేది కాదు. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, ఇప్పుడు పురుషులలో వీర్యస్ఖలనం ద్వారా సెక్స్ పూర్తయినట్లు కానీ స్త్రీలలో కూడా సుఖప్రాప్తి, సో దాని గురించి ఒకసారి. మగవాళ్ళలో ఏ విధంగా అయితే ఇంద్రియం బయటికి విడుదలవుద్దో ఆడవాళ్ళలో కూడా అదే విధంగా ఏమి విడుదల కాదు, కానీ అదే విధమైన చర్యల లోపల జరుగుతూనే ఉంటాయి. అంటే మగవాళ్ళకి ప్రతి ఒక్క సందర్భంలోనూ, అంటే వాళ్ళు సెక్స్ పాల్గొన్న ప్రతి ఒక్క సందర్భంలోనూ వాళ్ళకి ఇంద్రియం విడుదలవుద్ది. ఇంద్రియం విడుదలైనప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ సంతోషం కలుగుద్ది. దీన్నే ఆర్గాజం అంటారు. అంటే కొంతమందికి మగవాళ్ళకి ఇంద్రియం విడుదలైన సంతోషం కలిగిన జబ్బులు ఉన్నాయి, కానీ ఇది అందరికీ జరిగేది. 99% మంది జరుగుతూనే ఉంటుంది. కానీ ఆడవాళ్ళల్లో ఈ విధమైన సంతోషం కలగటం అనేది ప్రతి ఒక్కసారి జరిగేది కాదు. అంటే మగవాళ్ళు ఆ పని సంతోషం కలిగిన తర్వాత ముగిస్తారు, కానీ ఆడవాళ్ళకు అటువంటి అవకాశం లేదు. వాళ్ళ పార్ట్నర్ ఎంతసేపు చేస్తే అంతసేపు చేయించుకునే అవకాశం ఉంది తప్పితే లేదు వాళ్ళ స్వయం తృప్తి ద్వారా సంతోషపడే అవకాశం ఉంది. కానీ వాళ్ళకు కూడా మగవాళ్ళల్లో ఏ విధంగా ఇంద్రియం విడుదలయ్యేటప్పుడు లోపల ఈ కటి ప్రదేశంలో ఏ విధంగా మజిల్ మూమెంట్స్ వచ్చి దాన్ని బయటికి నెట్టేస్తాయో అదేవిధంగా వాళ్ళకి లోపల కొన్ని మూమెంట్స్ వస్తాయి, కానీ దాని లోపల నుంచి ఏమీ బయటికి రాదు. కానీ లోపల జరిగే కెమికల్ రియాక్షన్ కానీ మజిల్ యాక్షన్ కానీ సంతోషం వచ్చే మెదడు యాక్షన్ కానీ అన్నీ ఒకటే. కానీ అది ప్రతిసారి జరగాలని ఏం లేదు. సగం మందికి ప్రతిసారి కూడా జరగదు. అంటే అందరికీ ఎప్పుడోసారి సంతోషం పడదు, కానీ 100 సార్లు సంతోషం 100 సార్లు సెక్స్లో పాల్గొంటే ఆడవాళ్ళలో 50 సార్లు కనుక ఆ విధంగా వచ్చిందంటే వాళ్ళ రెస్పాన్స్ బాగున్నట్టు లెక్క. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ నేను నా వయసు 42 సంవత్సరాలు. నేను ప్రతిరోజు ఒకసారి నా సెక్స్ చేయాలని కోరిక. నాకు 2 పిల్లలు సార్. కానీ మా ఊరు మాత్రం ఒప్పుకోవడం లేదు. కానీ బయట చేయడానికి నాకు ఇష్టం లేదు. కానీ ఎట్లా చేయాలో అర్థం కదా. కానీ అప్రయోగం చేస్తున్నాను. పెళ్ళిన తర్వాత అప్రయోగం చేసేవాడిని నేను అనుకుంటా. ఇది కూడా మళ్ళీ మీరు అనుకున్నట్టు ఊహ మాత్రమే. పెళ్ళైన తర్వాత హస్తప్రయోగం చేయరు అనేది ఏమీ లేదు. హస్తప్రయోగం చేయడానికి ఏ వయసుతో సంబంధం లేదు. 75 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా హస్తప్రయోగం చేస్తుంటారు. కాబట్టి ఇది ఎవరికి తెలియదంతే. అంటే ఏమిటంటే సెక్స్ అనగానే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో లోపల ప్రవేశం చేసే పని మాత్రమే సెక్స్ అనుకుంటున్నారు. అట్లా కాకుండా చేత్తో చేసేది కూడా సెక్సే. అంటే మీ భార్యని మీరు ఒప్పించుకోలేకపోతే, మీ భార్య ఆ విషయం లోపల చురుకుదనం లేకపోతే దానికి కారణం ఏమిటని ముందు మీరు విశ్లేషించుకోండి. ఎందుకని ఇన్ని సంవత్సరాల సంసారం తర్వాత కూడా ఆ అమ్మాయి తన వైపు నుంచి మంచి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే ఆమె వెడల మీ యొక్క ప్రవర్తన బాగుండకపోవటం కానీ, లేకపోతే ఇంతకుముందు మీరు చేసిన సెక్షువల్ పెర్ఫార్మెన్స్ ఆమెకు సంతోషం కలిగించినప్పుడు ఇటువంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళు ఒప్పుకోరు. ఇంకన్నిటికంటే ముఖ్యం మీరు చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది. 42 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 2 పిల్లలు అయ్యేసరికి, అంటే మీ పిల్లలకి 15, 16, 18 సంవత్సరాల వయసు ఉంటారు. వాళ్ళు కూడా అదే రూమ్లో కనుక పడుకున్నారంటే మీ భార్య మీకు సంసారం లోపల విముక్తి, వాళ్ళు మీకు కోఆపరేషన్ ఇవ్వరు. ఇది చాలా సందర్భాల్లో చాలా ఇళ్లల్లో జరిగేదే. కాబట్టి ఇటువంటివి మీకు మెడికల్ కారణాలు, లేకపోతే నిజంగా మానసిక సంబంధించిన కారణాలు, శారీరకమైన సంబంధించిన కారణాలు వెతుక్కోవద్దు. ఆ కారణాలంతా మీ ఇంట్లోని పరిస్థితులను బట్టి మీకు అవకాశం ఉందా, మీకు ప్రైవసీ అంటే మీ ఇద్దరూ కలవటానికి ఏకాంతం దొరుకుతుందా, రెండోది ఆ కలవటానికి కోసమని మీరు కనీసం ప్రయత్నం చేస్తున్నారా, మీరు మీ భార్యను సంతోషపరచడానికి అంటే మానసికంగా కానీ సెక్స్ పరంగా కానీ సంతోషపరచడానికి మీరు చేస్తున్నారా,
ఇవి మీరు కనుక సరి చేసుకున్నారంటే మీ భార్య మీకు ఆటోమేటిక్గా కోఆపరేషన్ ఇస్తుంది. అప్పుడు మీరు హస్తప్రయోగం పోవాల్సిన అవసరం లేదు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్, నేను ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొనలేకపోతున్నాను. హలో మళ్ళీ చెప్పండి. నేను ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొనలేకపోతున్నాను సార్. మీ వయసు 31 సార్. మీకు షుగర్ లాంటి జబ్బులు ఏమైనా ఉన్నాయా? అటువంటి ఏం లేవండి. మీకు మొట్టమొదటి నుంచి ఇది ఉంది అంతే కదా? అవునండి. అంటే మీరు ఎక్కువసేపు సెక్స్ లోపల పాల్గొనలేకపోవటం అనేది అది మీ ఒంటి తీరు సంబంధించింది, మీ మానసిక సంబంధించిన కష్టాన్ని. అంటే ఏమిటంటే సింపుల్ మాటల్లో చెప్పాలంటే మీ మనసు మీ శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతుందని అర్థం. అంటే మీరు ఊళ్ళో వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలరు, కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే సామర్థ్యం మీకు లేదని దీని అర్థం. ఇది ఒకసారి ఇట్లా ఉందంటే మీరు పెళ్ళై 4 సంవత్సరాలు అయిందనుకోండి, అప్పటికి కూడా ఇట్లానే ఉందంటే మీకు అదే విధమైన ప్రవర్తన జీవితాంతం ఉంటుంది. కాబట్టి దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవటానికి కొంతమందికి మందులతో సరిచేయచ్చు, కానీ సరిచేసేది పూర్తిగా జీవితాంతం పనిచేస్తని చెప్పలేం. మందులు వాడుకుంటే తాత్కాలికంగా కానీ కొన్ని నెలల పాటు కానీ మీరు ఎక్కువసేపు సంతోషపడే విధంగా చేయగలరు. కానీ దీనికి కూడా ఒక మానసిక సంబంధించిన టెక్నిక్స్ ఉన్నాయి. అది భార్యాభర్త ఇద్దరు కలిపి నేర్చుకోవాల్సింది. అంటే ఇది సెక్స్ టెక్నిక్ కాదు, మానసిక సంబంధించిన టెక్నిక్ ఉంటుంది. అంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఒకళ్ళనొకళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఫీల్ అవ్వాల్సి ఉంటుందో నేర్పుతాం. ఇది ఒక నెల రోజుల లోపల వాళ్ళ ఇంట్లో కనుక ఇద్దరు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే అందరికీ సక్సెస్ వస్తాయి. అంటే మీరు ఈ వయసు లోపల కొన్ని తాత్కాలికంగా కావాలనుకుంటే మందులతో సరి చేసుకోవచ్చు. కాకపోతే నేను మందులు వాడుకోను, మేమే బాగవ్వాలంటే కొన్ని మానసిక సంబంధించిన టెక్నిక్స్ మేము నేర్పుతాం. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, చాలామంది పురుషులు అంగచూషణకి ఎక్కువ ఇష్టపడతారు. అంటే స్త్రీ పురుషునికి అంగచూషణ చేయడం వల్ల స్త్రీకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందంటారా? అది ఏం కష్టం కలిగించేది కాదు. ఇది అతని యొక్క ప్రైవేట్ పార్ట్ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు తప్పితే, లేకపోతే దాని నుంచి ఏం కష్టం కలిగించేది కాదు, ఏం ఇబ్బంది కలిగించేది కాదు. అంటే ఆ పార్ట్ కనుక శుభ్రంగా ఉండి దానికి ఏ విధమైన ఇన్ఫెక్షన్ కనుక లేకపోతే ఈ అంగతోషణ వలన కానీ, అంటే ఇంగ్లీష్లో బ్లోజాబ్ ఇటువంటివి దీని నుంచి ఏ కష్టం కలిగించేది కాదు, దాని నుంచి ఏ చెడ్డ జరగదు. మరి సమస్య పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో డాక్టర్ గారు. హలో డాక్టర్ గారండి. చెప్పండి సార్, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. అది నేను చదువుతున్నప్పుడు వినిపించట్లేదు, బిగ్గరగా మాట్లాడండి. వీర్యంలోనే ముద్దల కింద వస్తుంది సార్. వీర్యంలో ముద్దలుగా వస్తుందా? సరే, అంటే హస్తప్రయోగం చేసుకున్నప్పుడు కనిపిస్తుంటుంది బయటికి పడేది, దాంట్లో ముద్దలుగా వస్తుంది కొంతమందికి. ఇది జబ్బు కింద లెక్క కాదది. చాలా చాలా అరుదుగా మాత్రం కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లా వస్తాయి ముద్దలుగా. అది మైక్రోస్కోప్ పరీక్ష చేసి చెప్పొచ్చు దాంట్లో ఏమైనా తప్పు ఉందా. కానీ మెజారిటీకి ఇటువంటి నేను ఏ జబ్బుతోనూ వచ్చేది కాదది. అంటే లోపల అందరూ అనుకున్నట్టు లోపల నుంచి బయటికి తయారై వచ్చే ఇంద్రియం అంతా ఒక చోట తయారు కాదు, 3 చోట్ల తయారై వస్తుంటుంది. వచ్చేటప్పుడు అన్నీ కలిసి బయటకు వస్తుంటుంది. అంటే అన్నీ కలిసేటప్పుడు సమానంగా కలవాలని లేదు. అంటే 3 భాగాల్లో ఒక భాగం ఉండేది ఒక రంగు, ఒక థిక్నెస్ ఉంటుంది. ఇంకో చోట నుంచి తయారయ్యేది ఇంకో రకంగా ఉంటుంది. అట్లా 3 వేరువేరు రకాలుగా ఉంటాయి. మామూలుగా ఏమిటంటే బయటకు వచ్చేటప్పుడు ఆ ఫోర్స్ లోపల అన్ని గిలకొట్టినట్టు కలిసి తయారై వస్తాయి. కానీ కొంతమందికి అట్లా కాకుండా 3 వేరువేరుగా విడివిడిగా వస్తాయి. కొంత కలిసి కొంత విడిగా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఈ మామూలు భాషలో చెప్తారు కుదపలుగా వస్తుంది, లేకపోతే ఇంద్రియం లోపల పాయసంలో సగ్గుబియ్యంలాగా వస్తుంది, ఇటువంటి మాటలు చెప్తుంటారు. అది జబ్బు కింద లెక్క కాదు. ఒకసారి ఇంద్రియం పరీక్ష చేయించుకుని దాని లోపల కనుక ఏ ఇన్ఫెక్షన్తో గడ్డలు తయారు కాలేదనుకుంటే
ఇది జబ్బు కాదు, దానికి మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. హలో హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు ఏం లేదండి, కొంచెం ఎక్కువ తొందరగా అయిపోతుంది, సెకండ్స్లో అయిపోతుంది. భార్యాభర్త కలిసేటప్పుడు తొందరగా అయిపోతుంది, అంతే కదా? అవునండి. మీ పెళ్ళయిందా? అయింది. ఎన్ని సంవత్సరాలు? 35. ఇది భార్యాభర్త కొన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్న తర్వాత మీకు గనక తొందరగా ఇంద్రియం విడుదలవుతుంది, మీరు కానీ మీ భార్య కానీ ఇద్దరు సంతోషపడట్లేదు అన్నప్పుడు అప్పుడు అది మీకు ఎప్పటికీ ఇట్లానే ఉంటుంది. ఇక దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడే సమాధానం చెప్పాం ఒక మనిషికి. కొంతమందికి తాత్కాలికంగా, అంటే ఉదాహరణకు వాళ్ళు వారానికి ఒకసారి భార్యాభర్త కలవటానికి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారనుకోండి, అటువంటి వాళ్ళు ఆ ఒక్కరోజు మాత్రమే ట్యాబ్లెట్లు వేసుకొని ఎక్కువసేపు చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎంతసేపు చేస్తున్నారో దానికంటే 4 రెట్లు ఎక్కువ టైం చేయొచ్చు. ఇంకా బాగా పనిచేసి బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చేయగలిగే వాళ్ళు ఇప్పుడు చేసే టైంకి 10 రెట్లు ఎక్కువ కూడా చేయించగలం ట్యాబ్లెట్స్తో. కానీ అవన్నీ తాత్కాలికమే. కానీ పెళ్ళై 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు సెక్స్ చేసే అవకాశం లేకపోతే సెక్స్ చేసే ఫ్రీక్వెన్సీ తగ్గిపోయినప్పుడు ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తాయి. అట్లా కాకుండా పెళ్ళైన కొత్తలో కనుక ఎవరైనా కానీ మాకు ఎక్కువసేపు చేయాలనుకున్నప్పుడు అప్పుడు కంటిన్యూస్గా రోజువారీ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఈ ట్యాబ్లెట్తో మీరు సరి చేసుకోవచ్చు. అంటే మీ అవసరం ఎంత అంటే ఎన్నాళ్ళకోసారి మీ ఇద్దరు భార్యాభర్త కలుస్తారు, మీకు ఇప్పుడు ఎంత ఉంది దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువ పెంచాలనే దాన్ని బట్టి మేము కొన్ని ట్యాబ్లెట్స్ యొక్క డోసు నిర్ధారణ చేస్తాం. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క డోసు నిర్ధారణ చేస్తాం. వాడే మందులు అవే అవ్వచ్చు కాక, అది మీ మనిషి తత్వాన్ని బట్టి మీ లోపల ఎంత టైం చేస్తున్నారో ఏ పరిస్థితుల్లో చేస్తున్నారనే దాన్ని బట్టి ఆ డోసు నిర్ధారణ చేస్తాం. మీరు ట్యాబ్లెట్ వేసుకొని భార్యాభర్త ఎక్కువసేపు చేయగలరు. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ఒక 8 months అయింది. నాది వృషణాలు ఉంటాయి కదా, అవి కొన్ని కిందకు వచ్చి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దానివల్ల ప్రాబ్లం లేదని చెప్పి అన్నారు. అవును. ఇప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్, మేము ఎప్పటి వరకు కలవచ్చు? 2 మీకు ఇంతకుముందు చెప్పినట్టు కరెక్ట్గా అన్ని వృషణాలు కిందకు జారినాయా పైకి ఉన్నాయా ఇటువంటి ఏవి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడైనా అరుదుగా దాంట్లో లోపల ఒక వ్యారికోసిల్ అనే ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటివి వస్తుంటాయి. కానీ మీకు గర్భిణీ వచ్చింది కాబట్టి అసలు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే అది కిందకు వేలాడినా పైకి లాక్కొచ్చినా కానీ సెక్స్ సామర్థ్యం తేడా రావటం కానీ పిల్లలు పుట్టే సామర్థ్యం తేడా రావటం కానీ ఏం లేదు. మీరు పిల్లలు కడుపు వచ్చింది కాబట్టి మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని, మీ యొక్క పిల్లలు కలిగించే సామర్థ్యాన్ని మీరు నిరూపించుకున్నారు. కాబట్టి దాని గురించి అసలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, నంబర్ 1. ఇక 2వది, మీరు ఎన్నాళ్ళ పాటు సెక్స్లో పాల్గొనాలి. ఇదే మొట్టమొదటి గర్భిణీ కాబట్టి ఇంతకుముందు ఏ కష్టం లేదు. కానీ ఎప్పుడైనా అమ్మాయికి కడుపులో నొప్పి వచ్చినా కానీ, ఎప్పుడైనా మరీ ఎక్కువ బ్లీడింగ్ అవుద్ది అని అనిపించినప్పుడు కానీ, లేకపోతే ఇంతకుముందు అయినా కానీ అప్పుడు మాత్రం గర్భిణీతో ఉన్నప్పుడు సెక్స్ చేయకూడదని చెప్తాం. కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సంతోషం ఉన్నంతసేపు మీరు మీ భార్య ఇష్టపూర్వకంగా చేసుకునే ఎన్నాళ్ళైనా చేసుకోవచ్చు, 8వ నెల వరకు. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్కారం అండి. హలో నమస్తే, చెప్పండి. అంటే నాకు హస్తప్రయోగం ఉందండి, దాన్ని మానుకోవాలంటే ఏం చేయాలండి? హస్తప్రయోగం మానుకోవాలని మీరు అనుకుంటున్నారు, కానీ మానుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఇబ్బంది ఏమి లేకపోతే, మీకు కష్టమేం లేదు, ఏం కష్టం లేనప్పుడు మానుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఒకవేళ మానుకోవాలని బలవంతం మాత్రం మానుకోవద్దు. మీరు మీకు ఇష్టం, నాకు ఇష్టం లేదు నేను చేయను అంటే మానుకోండి. కానీ ఎవరో చెప్పారని ఏదైనా కష్టం వస్తుందని చెప్పి అనుమానంతో మాత్రం మానుకోవద్దు. ఇక 2వది, ఒకవేళ కనుక ఎటువంటి పరిస్థితుల్లో మానుకోవాలి అనుకున్న మనుషులందరికీ ఏ మందులు లేవు. అది మీరు మనసుని మీరు నిగ్రహించుకోవటమే. అంటే ఇక మీకు సొంతంగా
ఎవరైనా హస్తప్రయోగం చేసుకోవాలంటే వాళ్ళకి ప్రైవసీ దొరకాలి, అంటే ఒక్కళ్ళే ఉండే అవకాశం ఉండాలి. అటువంటి అవకాశం కల్పించుకోకపోవటం వలన, రెండోది రోజంతా వేరే పని మీద కాన్సన్ట్రేషన్ చేయటం వలన మీరు రోజంతా బూసిపోకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. అట్లా కాకుండా మీరు రోజంతా పనిచేస్తున్నారు, అలిసిపోయారు, నిద్రపోతారు, అటువంటప్పుడు ఈ విధమైన ఆలోచన రావు. ఇటువంటివి మీరు యొక్క బిహేవియర్ చేంజెస్ వలన మీరు మార్చుకోవటం తప్పితే దాన్ని తగ్గించడానికి ఏ విధమైన మార్గాలు లేవు. మరి తెలుసుకున్నారు కదండి, హస్తప్రయోగం చెడ్డదేమి కాదని, మరి దాన్ని మానుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నారు కదా. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే, చెప్పండి. సార్ ఇది మాది 40 సంవత్సరాలు అండి. 40 సంవత్సరాల్లో కొంచెం సెక్స్ ఇంతకుముందు లాగంటే కొంచెం తేడా అంటే తక్కువ అనిపిస్తుంది సార్. ఇంతకుముందు అంత గట్టితనం రావట్లేదా? సమర్థం తక్కువ అనిపిస్తుంది, గడిపిన రాట అనిపిస్తుంది. అంటే ఎట్లా కాదు, మీరు ఇంతకుముందు చేసినట్టు 25 సంవత్సరాల వయసులో చేసినట్టు 40 సంవత్సరాల వయసులో చేయలేరు కూడా. కొంత తగ్గుద్ది, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఫాస్ట్నెస్ ఎక్కువ తొందరగా రావటం కానీ, లేకపోతే ఇంతకుముందు మాదిరిగా ప్రతి ఒక్క రెస్పాన్స్ అంటే 25 సంవత్సరాల వయసులో పరిగెత్తినట్టు 40 సంవత్సరాల వయసులో పరిగెత్తలేరు. అదేవిధంగా 25 సంవత్సరాల వయసు లోపల ఏ విధంగా అయితే మీరు ఫాస్ట్గా ప్రతి ఒక్క పని సెక్స్లో చేయగలరో 40 ఏళ్ళప్పుడు అదే విధంగా చేయలేరు. ఇది వయసుతో పాటు వచ్చే మార్పులు, అటువంటి వాటికి ఎవరో ఏమీ చేయలేం. అట్లా కాకుండా మీకు 40 సంవత్సరాల వయసు లోపలే మీకు గట్టితనం రావటం తగ్గటం కానీ, లేకపోతే మీకు సెక్స్ కోరికలు తగ్గిపోవటం కానీ, రెండోది మీకు గట్టితనం రావటం తక్కువ రావటం కానీ, లేకపోతే ఇవాళ చేస్తే మళ్ళీ వారం రోజుల దాకా కూడా గట్టితనం రాకపోవటం కానీ, లేకపోతే చేసేటప్పుడు నడుమధ్యలో మెత్తబడిపోవటం కానీ, ఇవన్నిటికీ ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే ప్రతి ఒక్కదానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఇది పూర్తి మెడికల్ ట్రీట్మెంటే. అంటే ఏదో దాని మీద తైలం రాసుకున్నాను, దాని మీద పౌడర్ రాసుకుని సరి చేసుకున్నాను అనే టెక్నిక్స్ కాకుండా, ఈ మనిషి లోపల ఏ విధమైన హార్మోన్ తక్కువ వచ్చిందా, లేకపోతే బ్లడ్ పంపింగ్ తక్కువ వచ్చిందా, లేకపోతే నర్వ్ సిస్టమ్ చెడిపోయిందా, ఇది శాస్త్ర ప్రకారం పరీక్ష చేసి దేంట్లో తప్పు ఉంటే దానికి మాత్రం ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అంతేగాని ఇదిగో సెక్స్ బాగా చేయటానికి ఈ మందు, ఇటువంటిది ఏమీ లేదు. ఆ అబ్బాయి గట్టితనం తగ్గిపోవటానికి ఎందువలన బ్లాక్ వచ్చిందా, రక్త ప్రసరణ లేదా, అయితే నరాలు సరిగా పనిచేయట్లేదా, ఇట్లా దానికి విశ్లేషించి దేనికి సంబంధించిన మందు దానికి ఇస్తాం. ఇది కూడా ఒక జబ్బు, దీన్ని కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని ఫస్ట్ తెలుసుకోండి. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. సార్ నా వయసు 31 years సార్. అది నెలకొండపల్లి. చెప్పండి సార్. నాకు కొంచెం అంగం దురద వస్తుంది సార్. దీనివల్ల కొంచెం సెక్స్ లో స్టార్ట్ చేయలేకపోతున్నా, ఇంట్రెస్ట్ అనిపించట్లా. ఇట్లా అంగంలో దురద, మంట, లేకపోతే ఆ పైన గుండు లాంటి దాని మీద తెల్లటి దాంటి తీస్తే ఎర్రగా కందిపోయే విధమైనది వచ్చేది. చాలామందికి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. ఇది సెక్స్ చేసినా, బయట వాళ్ళతో సెక్స్ చేసినా, చేయకపోయినా, లేకపోతే మీకు షుగర్ జబ్బులున్నా, లేకపోతే మీ భార్యకి కానీ మీకు కానీ ఏదో తెల్లబట్ట లాంటిది వాళ్ళకున్నా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. దీనికోసమని చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక వారం రోజుల పాటు భార్యాభర్త దూరం ఉండి ఇద్దరు కలిపి మందులు వేసుకోండి వారం రోజుల పాటు. మీ ఊళ్ళో ఏ గైనకాలజిస్ట్ డాక్టర్ గారి దగ్గర పోయినా, లేకపోతే మీరు ఏ విధమైన మగ డాక్టర్ గారి దగ్గర పోయినా కానీ వాళ్ళకి వారం రోజుల పాటు ఇద్దరు కలిపి కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే వారం 10 రోజుల్లో మీ సమస్య పూర్తిగా తగ్గిపోద్ది. అటువంటిప్పుడు అక్కడ మంట, దురద లేనప్పుడు మీరు ఇంతకుముందు మాదిరిగానే సెక్స్ పాల్గొనగలరు. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు లక్ష్మణ్ సార్. చెప్పండి లక్ష్మణ్ గారు. నా శ్రీకాకుళం అండి. నేను రీసెంట్ గా సెక్స్ చేశాను సార్, ఫస్ట్ టైం. మీ పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదు సార్, గర్ల్ ఫ్రెండ్ తో. అంటే నాకు బ్లీడింగ్ అయిపోయింది సార్. ఆ అమ్మాయి కూడా ఏడ్చింది సార్. అదే సార్ భయం వేస్తుంది నాకు. ఇప్పుడు బ్లీడింగ్ అయింది,
ఇద్దరిలో ఎవరికైందని మనం చూసుకోవచ్చు. మీకు కనిపిస్తుంది, మగవాళ్ళకైతే చక్కగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఆ చర్మం చిట్లిపోవటం వల్ల కానీ, లేకపోతే చర్మానికిను వెనకేపు గుండు లాంటి దానికి మధ్య ఉన్న కనెక్టింగ్ బ్యాండ్ ఒకటి ఉంటుంది. అంటే ఈ విధంగా ఇట్లా ఉంటుంది. ఇది కట్ అవటం వల్ల కానీ ఇట్లా వస్తుంటుంది. దానికి వెంటనే అర్జెంటుగా దాన్ని గట్టిగా కాసేపు నొక్కి పడితే దాని అంతటదే బ్లీడింగ్ తగ్గిపోద్ది. లేదు దాని తర్వాత కూడా ఉందంటే డాక్టర్ గారి దగ్గర పోయి కుట్టేయించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఆడవాళ్ళకు కూడా భార్యాభర్త మొట్టమొదటిసారి కలిసేటప్పుడు, భార్యాభర్తని కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసేటప్పుడు మొట్టమొదటిసారి సెక్స్ చేసేటప్పుడు వాళ్ళకి రక్తం కనిపిస్తుంది. కానీ అది అందరూ సహజంగా అందరికి వచ్చేదే అని ఎవరు పెద్ద పట్టించుకోరు, మరీ ఎక్కువైపోయి డేంజర్గా అయితే తప్పితే. కానీ మగవాళ్ళకి రక్తం పోగానే అబ్బో నా పవర్ పోయింది, నా కష్టం వచ్చేసింది, నాకేదో అయిపోయింది, నా నరం తెగిపోయింది, ఆ తర్వాత నా నరానికి ఏ బలం ఉండదు అని భయపడిపోతుంటారు. కానీ ఇది భయపడాల్సిన అవసరమైన విశేషమైంది కాదు. అది తాత్కాలికంగా కొన్ని ఏరియా లోపల, అంటే ఎక్కడైతే మీకు టైట్గా ఉండాల్సిన దానికంటే అది చిరుగుద్ది. ఆ చిరగంగానే రక్తం వస్తుంటుంది. రక్తం రాగానే అడావుడి పడాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా కొద్ది నిమిషాల్లోనే సరి చేయించుకోవచ్చు, డాక్టర్ గారి దగ్గర పోవచ్చు. అది మీకు శాశ్వతంగా ఏ కష్టం కలిగించేది కాదు. ఇట్లా కాకుండా మళ్ళీ మానిపోయిన తర్వాత ఇంకోసారి సెక్స్ పాల్గొన్న మళ్ళీ వచ్చి, దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి అట్లా వస్తుందంటే అప్పుడు దాన్ని కొద్దిగాను చిన్న ఆపరేషన్ ద్వారా దాన్ని రిపేర్ చేస్తాం. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలేకల్ షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన కలేకా షో. మరి అలానే కాల్ చేసి సమాధానాలు తెలుసుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు. నమస్తే.